వచ్చి సీడు కావేరి సీడు 143. ఈ సీడ్ వచ్చి మాకు అక్కడ కోలార్ దగ్గర చూపించారు. అక్కడ వచ్చి చూసాము. చూసిన తర్వాత మాకు అవగాహన వచ్చింది. తర్వాత వచ్చి మేము ఇక్కడ వేయాలని ఈ ఏరియాలో ఒక అరెకరం పొలం పెట్టాను. అరెకరం పొలంలో పొలాల దిగుడు బాగా వచ్చింది. కానీ హైట్ కానీ కాయ బెల్ట్ కానీ టైట్ కానీ రంగు కానీ అన్నీ బాగున్నాయి. కానీ సైజు మాత్రం ఓవర్ సైజు గురించి ఏం నో డౌట్. ఎన్ని బాక్స్ కోసాను? ఇప్పుడు వచ్చి 4 కటింగ్లు చేశాను. ఎన్ని బాక్స్ కోసాను? 400 బాక్స్ కోసాను. 8,000 మొక్కలకి 8,000 మొక్క నాటాను. దిగుబడి ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. ముందు వేరే సహో ఇట్లా రకాలు నాటాము. అయినా కూడా సహో పైన దానిపైన జీటీగా సాహోకి ఎన్ని బాక్స్ కట్ చేశారు మీరు అప్పుడు? సహోకి అప్పుడు ఏమో అంత లెక్క పెట్టలే కదా. కానీ బెల్ట్ మాత్రం బాగుంది. సహోకి మించినట్టే కనబడుతుంది. ఇది ఎన్ని బాక్సులు వచ్చింది? 400 బాక్సులు పెరికాను. ఇప్పుడు 4వ కటింగ్ 8,000 మొక్క నాటాను. 8,000 మొక్కకు 400 అంటే ఎండాకాలం అయ్యి కాయ బెల్ట్ రోగాలు బాగానే ఉంది. ఏమంటే సహో మాత్రం ఇది కూడా రోగాలకు బాగా తట్టుకుంటుంది. పూత గిద్ద బాగానే ఉంది. కాయ మాత్రం టైట్ ఉంది. ఎండాకాలం మనకు పోవాల్సింది టైట్, మార్కెట్లో పోవాల్సింది మెత్తపడకూడదు. టచ్చింగ్ రాకుండా కాయ నిలబడాలంటే ఇదేం బాగానే ఉంది. ఇంకొంచెం మీకేం డౌట్ లేదు. నాటుకోవచ్చు, ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎండాకాలం నాటుకోవచ్చు, వర్షాకాలం నాటుకోవచ్చు. సార్ ఇప్పుడు డౌట్ లేదు. నేను నా పేరు శంషీర్, మదనపల్లి మార్కెట్ చూస్తున్నాను నేను కావేరి సీడ్స్ లో. మామూలుగా కావేరి సీడ్స్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసిందే మామూలుగా కొత్త రకాలను ఇస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలుగా అంటే ఎండాకాలం వానాకాలానికి మేము హైబ్రిడ్ టమాటో కావేరి 143 డెమోస్ ఇచ్చినాము. కొంతమంది మన ఫార్మర్స్ అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ రాజారెడ్డిన కావచ్చు, తర్వాత 10-15 మంది రైతులను ఏరియాని పిలుచుకొని చూపించినాము. ఇక్కడ దాదాపు 10-15 మంది నాటినారు. కొంతమంది అయితే 8,000, కొంతమంది 10,000, 2,000, 3,000 నాటారు. దాదాపు 10-15 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడడానికి మనకు గాలీడు, తర్వాత అరివీడు, పెద్దమండం నుంచి రైతులు, మన ఈ నర్సరీ సోదరులు, తర్వాత డీలర్లు కూడా వచ్చారు సార్. ఈ వచ్చేసింది ఈయన మన రాజారెడ్డి గారి మాటల్లోనే చెప్తారు. మంచి హైబ్రిడ్ ఇది మీరు వచ్చేసింది. ఇప్పుడు సీజన్ కూడా మీకు జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్ జూలై వేసుకోవచ్చు. మచ్చలు రావు, గట్టితనం ఉంటుంది, కలర్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఫార్మర్కి ఏం కావాలి అంటే కదా రేటు కావాలా. పండించిన పంటకి రాబడి రావాలా. కాబట్టి వేరే రకాలు, వేరే హైబ్రిడ్స్ ఉన్నాయి. ఆ హైబ్రిడ్స్ కన్నా కూడా మంచి ధర పలుకుతా ఉందని మన అన్నయ్య గారు కూడా చెప్తున్నారు. సార్ ఇప్పుడు రాండి, ఇక్కడ అన్నయ్య గారు కూడా ఈ రోజు మళ్ళీ వచ్చేసి 200 బాక్సులు పోసారు. చూద్దు రండి, గట్టిగా పెట్టుండదు. రండి, అందరూ రండి సార్, రండి. చూడండి ఇప్పుడు దాదాపు వచ్చేసింది